స్పెషల్ డిబేట్ నేను రాజశేఖర్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి దశకు బీసీ రిజర్వేషన్ అంశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు రీసర్వే కూడా ఎవరైతే మిగిలి ఉన్నారో అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో బీసీ రగడ కొనసాగుతూనే ఉంది. బీసీలకు అన్యాయం చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సొంత పార్టీకి సంబంధించి తీన్మార్ లాంటి నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ వీటన్నిటిని కూడా ఎక్కడ నిలువరించే ప్రయత్నం ఏమీ కూడా ప్రభుత్వం చేయట్లేదని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఏదైతే చేయాలనుకున్నామో బీసీలకి న్యాయం చేయబోతున్నాం, నేను చివరి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు కానీ బీసీలకు న్యాయం చేసి తీరుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగానే ఆయన ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బిల్లును పాస్ చేసేందుకు ఆయన అఖిలపక్ష మీటింగ్ భేటీ జరగబోతుంది. మార్చి 10న ఢిల్లీకి అఖిలపక్షం వెళ్ళబోతుంది. సో దీనికి కేసీఆర్ను కూడా పిలవబోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ను పదే పదే సీఎం రేవంత్ రెడ్డి సలహాలు ఇవ్వండి, మీ అనుభవం కావాలని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇక్కడ అఖిలపక్ష భేటీకి రాబోతున్నారా కేసీఆర్ అనేది ఒక సందిగ్ధం ఉంటే, సో ఇక్కడ రేవంత్ రెడ్డి అన్ని పార్టీల యొక్క మద్దతు కూడగడుతున్నాం, ఖచ్చితంగా బిల్లు పాస్ అయ్యేలా చేయాలన్నటువంటి అభ్యర్థన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు కూడా బీజేపీకి చేస్తున్నారు. కిషన్ రెడ్డి లాంటి నేతలకు విన్నవించారు. సో ఇక్కడ ఏం చేయబోతుంది అంటే సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, సో నిర్ణయం సరైనది అంటారా, కేసీఆర్ ఓకే అనే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఈరోజు మన డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నుంచి రవిచంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు, వారికి నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. సో ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం ఎప్పుడు ఏ పార్టీ చేయనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పేదల పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి న్యాయం చేయబోతాం, పేద బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతుంది. సో దీన్ని నిజం చేసేందుకు రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా బీసీలకు న్యాయం చేశారు, జనాభా లెక్కల్లో వారిని తక్కువ చేసే ప్రయత్నం చేశారని విమర్శలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ముందు మనం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర గారు ఉన్నారు. రవిచంద్ర గారు నమస్తే. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయంతో ముందుకు వెళుతున్నారు, అందరి మద్దతు కూడగట్టేందుకు ఆయన సంకల్పం ఒక కంకణం కట్టుకున్నారు, ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటే కేసీఆర్ను కూడా పిలిచే అవకాశం ఉందని సమాచారం అంతుంది. సో మీరేమంటారు? ముందుగా ఏఎల్ఎన్ ఛానల్ వారికి మరి నాతో పాటు ప్యానల్ ఉన్న మిత్రులకు నమస్కారం. సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ప్రయోజనకరంగా ఉంటుందో దాని వైపు అడుగులేస్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంట్లో సందేహం ఏం లేదు. కాకపోతే ఇక్కడ బీసీ కులగణ అయితే ఏదైతే అంశాన్ని తీసుకున్నామో ఈ బీసీ కులగణ అనేది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యావత్తు కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ పరంగా దేశంలో మొత్తం కులగణ చేపట్టాలనే ఒక సబ్జెక్ట్ తీసుకురావడానికి ముందుగా మేము బీసీ ప్రజల పక్షాన బీసీ ప్రజల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి గతంలో హర్షించదగ్గ విషయం అని చెప్పేసి అందరూ కొనియాడడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బీసీ కులగణ అనేది మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలకు అతిథిగా మెచ్చుకోవడం జరిగింది. దీని పక్షాన్నే కొన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీ కులగణ మీద కొంచెం అవాకులు చెవాకులు పేర్చడం జరిగింది. దాని దిశగానే ఏదైతే 3.1% జనాలు బీసీ కుల అంటే సమగ్ర కులగణ పాల్గొన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి సంబంధిత ఎంపీడీ ఆఫీస్ దగ్గర వీళ్ళకు మళ్ళీ కులగణ చేపట్టాలి 3.1% జనాలని ఈ సర్వేలో భాగంగా చేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఎంత ఇతర కులాలు ఎంత మొత్తం ఒక లెక్క వస్తున్న విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీ కులాలను చేపట్టిన తర్వాత వీరికి రావాల్సినటువంటి 42% ఏదైతే మనము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిందో దాని దిశగా ముందు అడుగులేయడానికి కేంద్రం ముందుకు ఈ బిల్లును తీసుకుపోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీని అఖిలపక్ష భేటీ చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందడుగు వేస్తారు. దీనికి ఇలాంటి భేషజాలు అవసరం లేకుండా అంటే కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో మాట్లాడాలంటే వెనుకడి చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ప్రతిపక్షాలను అడగాలన్నా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళతో వెళ్లాల్సిన అవసరం లేదు. మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, మాకు సరిపడ అటువంటి ఎమ్మెల్యే సంఖ్య ఉంది కదా, అలాంటప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి అని కొందరు ప్రతిపక్ష పార్టీలో పట్టించుకునే సందర్భం కనిపించింది. అయితే ఈ సందర్భంగా మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం ముందు ఈ బీసీకి సంబంధించిన బిల్లును పెడితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో దీన్ని ఏదైతే మనం పెట్టిన బిల్లుని సమర్థిస్తే మనకు రావాల్సినటువంటి 42% అది పార్టీల పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మనకి ఉన్న బీసీ నాయకులకు బీసీ ప్రజలకు న్యాయం జరుగుతున్న అంశం మీద ముందుకెళ్తున్నాం. అయితే ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని ఏంటంటే
మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రజలకు న్యాయం జరగాలంటే కేవలం ప్రభుత్వం ఉన్న పార్టీయే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ ప్రాతినిధ్యం వహించాలి. ఎందుకంటే ఇప్పుడు సందర్భం చూస్తున్నాం. కొందరు ఏమంటున్నారు, మేము బీసీల పక్షాన పోరాడుతున్నాం, మా ప్రభుత్వం బీసీలకు మేలు చేసింది అని కొందరు చెప్పుకుంటున్నారు. కొందరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కొందరు ఏం చెప్తున్నారు, మేము బీసీల పక్షాన పోరాడుతున్నాము, మా 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 పార్టీకి సంబంధించిన నాయకుడు అయితే దేశ ప్రధాని అయితే సాక్షాత్తు బీసీఏ, మేము బీసీలకు న్యాయం చేసే దిశగా ముందుగా అడుగులేస్తామని చెప్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఇప్పుడు ఏదైతే రేపు మార్చి 10న ఉన్నటువంటి అఖిల పక్షానికి ఏ పార్టీ అయితే వస్తుంది, ఏ పార్టీ రాదు అనే దాన్ని కూడా మనకు రేపు తీర్థంగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే ఈ కులగణన అనేది ఒక ఫేక్ సర్వే అని చెప్పేసి కొందరు మాట్లాడడం, ఈ కులగణన సమగ్రంగా చేయలేదు అని ఇంకో కొందరు మాట్లాడడం, అదే పార్టీకి సంబంధించినటువంటి కవిత గారు అయితే మేము బీసీల పక్షాన పోరాడుతున్నాం, బీసీలకి కేంద్రంలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆమె మద్దతు ఇవ్వడం, వీళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు ఈ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇటు కేసీఆర్ అయితే వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకపోవడం, ఇలాంటి వాటన్నిటికీ రేపు తెరపడే అవకాశం ఉంది. ఈ తెరపడే అవకాశానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహించుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన బాధ్యత అన్ని పార్టీలని ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రం ముందు ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి సో ఇక్కడ ఒకటి అంటే ప్రధానంగా కేసీఆర్ లాంటి నేతను విజ్ఞప్తి చేయటం లేకపోతే ముందు నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, నిన్నే అడుగు పెట్టింది పులి అని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక రకమైనటువంటి సందడి చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమైనా స్పందించే అవకాశం, బీసీలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉందని అనుకోవచ్చా? అంటే సార్ ఇప్పుడు మేము ఇదే చెప్తున్నాం సార్, బీసీలకు సంబంధించిన కులగానే పాల్గొనలేకపోయిన వాళ్ళు వారికి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. అయినా గాంభీర్యం కోసం మేము పోటీ చేసినప్పుడు మేము ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లో మేము కావాల్సిన సమాచారం ఇచ్చినాం, మళ్ళీ ఎందుకు కుటుంబ మన కులగాళ్ళు ఎందుకు పాల్గొనాలని చెప్పేసి మళ్ళా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్వేకి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒక అడుగు ముందేసి మా రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని సర్వేని మళ్ళా ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే సర్వేలో పాల్గొన్న వ్యక్తులకు మనకు అవకాశం ఇవ్వడమే కాకుండా వీరి పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అఖిలపక్షం భేటీ అయ్యి కేంద్రం మీద మనం పెట్టినప్పుడు కేంద్రం ఏ వరకు బీసీలకు సహకారం అందిస్తుంది, ఏ వరకు రాష్ట్రానికి సహకారం అందిస్తుంది అనే విషయం మనకు తేటతెల్లం అవుతుంది. కాబట్టి దీనికి ఎలాంటి భేషజాలు లేకుండా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, లేదంటే కేంద్ర మంత్రులు అయితేంది, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అయితేంది, మాజీ మంత్రులు అయితేంది, వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల ప్రయోజనాల కోసం ఒక ముందడు వేసి వీళ్ళందరినీ తీసుకెళ్లే ప్రయత్నం ఇక్కడ చేయడం జరుగుతుంది సార్. రైట్, ఓకే. మనకి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ గారు నమస్తే. ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడూ చేయనటువంటి ఒక బీసీ నినాదం ఎత్తుకుంది, బీసీలకు సంబంధించి న్యాయం చేయబోతున్నాం, ఎవరూ చేయనటువంటి కులగణన చేస్తాం, అది దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి ఘనత మాకే దక్కుతుంది అంటున్నారు. అయితే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం చాలా డిబేట్ పాయింట్లో. సో ఇది పాస్ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ఉద్యమం ఏ పంతాలో చేస్తామో అలాంటి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి అన్ని పార్టీలను కలుస్తా. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ చాలా ముఖ్యం, ఆయన రాబోతున్నారా, ఆయన సంప్రదిస్తే ఎలా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అంటారా? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే యువమిత్రుడు రవిచంద్ర గారికి అట్లాగే ప్రేక్షకులకు, అమ్మానిస్ ప్రేక్షకులు నమస్కారం. రాజకీయాలు మాట్లాడడానికి చాలా ఉన్నాయి, కానీ నా ఉద్దేశం అంటే మా ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మా పార్టీ, మీ పార్టీ అనేది లేదు. ఇక్కడ అందరూ శాకాహారులే, రొయ్యల గంప మాయమైంది. నేను మొదటగా ఈ కులగణన మొదలుపెట్టాము, నేను పూర్తిగా స్వాగతించాను, తప్పనిసరి స్వాగతించాను. ఎక్కడో మొదలు పెట్టాలి, మేమెంతో మాకంతా అనే ఒక కుల చైతన్యం వచ్చినాక ఇంకా ఎన్ని రోజులు ఈ కులాన్ని దాస్తారు. రామ్మోహన్ రావు గారు మీరు అంటే కంప్లీట్ చేసే ముందు నాకు చిన్న డౌట్. ఇప్పటికీ ఈ సమస్య డౌట్కి క్లియర్గా కాంగ్రెస్ పార్టీ స్పందించింది, మరోసారి సర్వే చేస్తుంది. సో క్లియర్ అయ్యే లెక్కలు క్లియర్ అయ్యి బీసీలకు లెక్కలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయంటారు. ఎందుకంటే బిల్లు పాస్ అవ్వడం అనేది సెకండరీ అయితే లెక్కల కోసమే ఇక్కడ గొడవ పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తీర్మార్మల్ అంటే వారు బయటకు వచ్చి చించేయటం, ఆ భాష ఆడినటువంటి భాషలు చాలా హంగామా సృష్టించారు. సో దీనికి వచ్చి ఒక తెరపడింది అంటారా? పడలే కదా, అందుకని నేను ఏమంటున్నాను,
రవిచంద్ర గారు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, అందుకనే కొంచెం రాజకీయాలు జోలికి పోలేదు. ఇలా జరగాల్సింది ఏంది, వాట్ నెక్స్ట్? నేనేమంటున్నాను, కులగణన సరి అయింది, చేయాల్సిందే, ఎవరు చేసినా చేయాల్సిందే, పాజిటివ్గా ఆలోచన చేద్దాం. ఏ పార్టీ కూడా దీనికి కాదంట. అందుకనే కదా అందరూ శాఖాహారులే రొయ్యల కంప మాయవస్తుంది. ఎందుకంటున్నానంటే అందరూ బీసీల మేలుకోలేవారే, కానీ ఎక్కడో దగ్గర ఆగుతుంది. ఇప్పుడు రెండో దశకు వచ్చింది, అంటే కులగణనలో తప్పులు జరిగినాయి, 3.1% సర్వే చేయలేదు వీళ్ళు అంటున్నారు. కాదు అసలు సగం మంది సర్వే చేయలేదు, హైదరాబాద్ లాంటి చోట 30% సర్వే కూడా పూర్తి కాలేదని కొందరు అంటున్నారు. ఈ మొత్తం మీద మాత్రం జనాభా లెక్కలకు, ఇప్పుడు ఓటర్లకు, ఇప్పుడున్న వీళ్ళ లెక్కలకు తేడా ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడేమో కొండదవి ఎలుకని కూడా పట్టలేదు, వీళ్ళు కొండదవి ఎలుకని పట్టినట్టున్నారు. ఎందుకంటే విమర్శ కాదు ఇది. ఇక్కడ కొంత ఏమైందంటే తొందరపాటు, ఏది మొదలు పెట్టాలి ఏది వెనుక చేయాలనే ఆలోచన లేకుండా చేయడం వల్ల జరిగింది. అయినా సరే మంచిది అంటున్నారు, నెక్స్ట్ స్టెప్ కూడా మంచిది అంటున్నాం. ఇవాళ చేయాల్సింది ఇదే పని. రేపు 1 నుంచి 5 మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆ 3 బిల్లులను ఆమోదించి, దీని మూడంటే బీసీలకు గతంలో మండల కమిషన్ నివేదిక ప్రకారం 27% విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయి రిజర్వేషన్, అలా ఏబిసిడి ఉన్నాయి, ఈ కూడా చేర్చిండ్రు. కానీ రాజకీయంగా రిజర్వేషన్ లేవు, మొదటి నుంచి కూడా చట్టసభలు లేవు. అట్లాగే మనకు స్థానిక ప్రభుత్వాలు ఉన్నా కూడా అది ఉజ్జాయింపుగా ఎన్టీ రామారావు గారు స్థానిక ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పుడు 34% ఉన్నారు. అంతకుముందు కూడా ఉన్నాయి రిజర్వేషన్ లేక కాకుండా తక్కువ ఉండే. 34% మొట్టమొదటిసారి బీసీలకు వచ్చింది ఎన్టీ రామారావు గారి హయాంలో, మండల వ్యవస్థ వచ్చినాక వచ్చింది. అది లాటరీ ద్వారా తీసేవాళ్ళు. ఒకసారి మనం అర్థం చేసుకుంటే బీసీ లెక్కలు 1931 తర్వాత బీసీ కాదు అసలు కులగణన, అంటే ఉపకులాల లెక్కలు కానీ బీసీల లెక్కలు కానీ ఇప్పటి వరకు జరగలేదు. మొన్నటి వరకు. ఇప్పుడు ఇది కూడా అనధికారిక లెక్కే అంటారు. చట్టబద్ధంగా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండే. గతంలో 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల, ఒక చట్టం ఆమోదించడం వల్ల కులాల గణన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు, కానీ అది రాష్ట్రానికి పరిమితం అవుతుంది. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రణాళిక రచించుకోవడానికి కానీ ఇతరత్ర వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి కానీ ఈ కులగణన చేసుకోవచ్చు అని వచ్చింది కనుక చేసుకోవచ్చు. కానీ రిజర్వేషన్లు ప్రకటించాలంటే జరుగుతున్న ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో అది జరుగుతుంది. చట్టం ఆమోదించి 27% ఏదైతే స్థానిక మనకు రిజర్వేషన్లు ఏవైతే మనకు అంతటి దేశవ్యాప్తంగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఉందో అది పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, చట్టం అక్కడ చేయాలి. అట్లానే స్థానిక ప్రభుత్వాలలో కూడా ఇప్పుడున్న ఏదైతే 50% క్యాప్ ఉంది కనుక 50% దాటి రిజర్వేషన్ చేయడానికి వీల్లేదు కనుక ఎస్సీ ఎస్టీలకు జనాభా లెక్కల ప్రకారం పోగా మిగిలేదు 22% మిగులుతుంది. ఏది స్థానిక ప్రభుత్వాలు పంచాయతీ స్థాయిలో. మున్సిపాలిటీ అయితే 18-17కి వస్తుంది. ఇది కేసీఆర్ గారు తక్కువ చేసినని వీళ్ళు చేసినని వాళ్ళు రాజకీయ కోలాటం ఆడుతుంది. కానీ కేసీఆర్ గారి కన్నా ముందు 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సీలింగ్ లేకుండే. అప్పుడు ఏం చేశారు, ఈసారి ఒక్కసారి అనుమతిస్తున్నాం, సీలింగ్ ఉన్న హైకోర్టు ఏమన్నదంటే 2013లో మనకు పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఒక్కసారికి అనుమతిస్తున్నా, వచ్చేసారికి అనుమతించేది లేదు. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకుని రిజర్వేషన్ ప్రకటించిన ప్రభుత్వం అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ఒప్పుకున్నా. కానీ ఆ తర్వాత చెల్లదన్న కనుక నేను కేసీఆర్ గారు 2018లో చేసినప్పుడు తప్పనిసరి రిజర్వేషన్ కుదించాల్సి వచ్చింది. ఆయన తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఇప్పుడు కూడా అంతే కదా. రేపు పొద్దున ఇంత చట్టం చేశారు, ఇంత ప్రాధాన్యత చేశారు. రేపు పంచాయతీ ఎన్నికలు ఇవాళ ఎందుకు వాయిదా పడ్డాయి? ఈ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చిన క్యాప్ ప్రకారం ఈ పెంచడానికి వీలు లేదు, 50% దాటడానికి వీలు లేదు. అందుకని ఏమంటున్నారు, మేము పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. అందుకని రాజకీయ వివాదంగా మారిపోయింది. అందుకని నేను ఏమంటున్నాను, ఒకటేమో బీసీ కులగణను పూర్తి స్థాయిలో రెండవ దశ నడుస్తుంది కనుక 25 ఫిబ్రవరి దాకా నడుస్తుంది, నడవాలి. ఎవరైనా రాని వాళ్ళు ఇవ్వాలి. నేను అప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన. మనం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ అధికారంలో ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ఏదో లెక్కగా తేలాల్సింది కదా. తేల్చిన లెక్క ప్రకారం వీళ్ళు 3 బిల్లులు ఆమోదిస్తారు. ఒకటేమో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 27% ఉన్నది రిజర్వేషన్, దాన్ని పెంచాలని ఒకటి. రెండోది ఏంటంటే మనకు ఈ స్థానిక ప్రభుత్వాలలో 50% సీలింగ్ ఎత్తేసి పైకి అంటే 70 దాకా అవుతుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 42% ఇవ్వాలంటే ఇంకా 19% పెంచాలి, అంటే 70% వరకు అవుతాయి రిజర్వేషన్. దాన్ని ఒప్పుకోండి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో ఎస్సీ వర్గీకరణ పెద్ద లోపాలు జరగలేదు. ఎస్సీ వర్గీకరణ అది వీళ్ళ లెక్కల ప్రకారం కాదు, అది 2011 జనాభా లెక్కల ప్రకారం చేసేది కనుక అందులో ఎక్కడ తేడా లేవు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు దాని వివాదం కూడా లేదు. ఏమైనా ఉంటే ఏంటంటే మాదిగలకు 9% ఇచ్చారు, 11% రావాలని మందకృష్ణ మాదిగ అంటున్నారు. దానిలో పెద్ద వివాదం లేదు. 10కి ఏమో 10కి చేస్తారో 11కి చేస్తారో చేస్తే ఎస్సీ వర్గీకరణ ఆటోమేటిక్ అయిపోతుంది. చట్ట ప్రకారం ఉన్నది ఆ లెక్క కనుక సమస్య లేదు. కానీ అది సుప్రీంకోర్టు ఒప్పుకుంది, మోడీ గారు కూడా మా పార్లమెంట్ బిల్లు పాస్ చేశారు కనుక ఆ సమస్య లేదు. కానీ నేనేమంటున్నానంటే బీసీ వర్గీకరణలో కీలకమైనది రవిచంద్ర గారు కూడా గమనించాలి. గతంలో రోహిణి కమిషన్ వేశారు.
ఒక మాట సార్ 2017లో 2017లో ఎస్ రోహిణి కమిషన్ ఒకటి వేశారు. జస్టిస్ రోహిణి అని హైకోర్టు మాజీ నలుగురు ప్రధాన సభ్యులు న్యాయమూర్తిగా అనుకుంటారు, ఉండే నలుగురు మందితో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండే ఆమె రిటైర్మెంట్ తర్వాత ఆమెను వేశారు. ఆమె 2017 నుంచి 2 ఏళ్లు పొడిగి చేసి ఆమె నివేదిక 2019లో సమర్పించింది. దాన్ని అటుపెట్టి ఇటుపెట్టి ఏం చేశారంటే మోడీ ప్రభుత్వం దాన్ని ఏదో మన బీసీ సామాజిక మంత్రిత్వ శాఖ అని ఒకటి ఉంటుంది అక్కడ, దానికి పంపించారు. మేము సామాజిక మంత్రిత్వ శాఖ పెట్టిన ఘనంగా చెప్పుకుంటారు వాళ్ళు. పంపించారు. పంపించి అక్కడనే మురిగిపోయింది. అక్కడ అసలు ఏం జరిగింది తెలియదు. నేనేమంటున్నాను, ఇవాళ ఎంబీసీ ముఖ్యమంత్రి అని లేకపోతే ప్రధానమంత్రి అని మేము ఆ బీసీలకు మేలు చేస్తున్నామని ఎంపీసీలు చాలా మంది మా మంత్రి వాళ్ళు చెప్పుకుంటారు. బీజేపీ బాధ్యత ఉంది అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే పార్టీ ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే చాలా మంది బీసీ ప్రధాని కాబోతున్నారు, బీసీ ప్రధాని మోదీ మనోఫలకంలో ఉంది, ఇది చాలా ఉన్నత స్థాయిలో ఉండబోతుంది, దీన్ని రిజర్వేషన్లు 27% పెంచే దిశగా వెళ్ళబోతుంది అన్నటువంటి ప్రచారం జరిగింది. కానీ ఎందుకు చట్టబద్ధత కల్పించడంలో ఇంత జాప్యం జరిగింది? అదే కదా సార్ నేను ఏమంటున్నా అంటే అందరూ శాఖాహారులే ప్రజలకు అంటే అందరూ కూడా వాతావరణం గురించి మాట్లాడతారు, ఎవరు బాగు చేయరు అన్నట్టు. అంటే ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి, ఎంపీసీ ప్రధానమంత్రి, బీసీ ప్రధానమంత్రి ఉండడం లేకపోతే మంత్రివర్గం లెక్క ఉండే లాభం లేదుగా. నేను స్పష్టంగా పచ్చినిదని చెప్తున్నాను, ఏ కులం వాడు ఆ కులాన్ని మళ్ళీ ఎదగనియ్యాడు. ఒకసారి అధికారంలోకి వచ్చినాక తన కులం వాడు తనకు పోటీ అవుతారని చెప్పి ఎదగనియ్యే పరిస్థితి ఉంటుంది. బీసీల గురించి అందరూ మాట్లాడతారు. సమస్య ఏంటంటే ఇవాళ ఈ చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది అని తెలియకుండా రేవంత్ రెడ్డి గారు చేసింది అందరికీ తెలిసి వాళ్ళు అందరి దగ్గరికి తీసుకుపోతామంటే వస్తారు, రాకపోతే ఏం చేస్తారు, అందరు వస్తారు అక్కడ సపోర్ట్ కొడతారు, మంచిదండి చేయాలంటారు, చేస్తారా కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్రంలో మార్పు రావాలని చాలా చిక్కులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక కులం ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఉన్నది, ఇంకో రాష్ట్రంలో ఒక రకంగా ఉన్నది. మన దగ్గర చూడండి లాంపాడి వాళ్ళ మరి ఎస్టీ, ఆ పక్కనే మనకు అటు పోతే బీసీ, మహారాష్ట్ర పోతే ఇంకో దగ్గర పోతే ఎస్సీ, అంటే రకరకాల ఉంటూ రజక కులం ఉన్నది. ఒక రాష్ట్రానికి ఒక తీరున్నారు. కనుక కులాల వర్గీకరణ అనేది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని నేను ఒక రకంగా విన్నపం చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంత ఇంత లెక్కలు చేసింది కదా, కొండ దబ్బి ఎలకనైనా పట్టింది కదా, నేనేమంటే ఆ ఎలకను బయట పెట్టాను. ఏంటంటే కులాలు ఉప కులాలు లెక్క చేసింది. ఇప్పటిదాకా అసలు ఎస్సీ ఎస్టీ కులాల లెక్కలే జనాభా లెక్కలే జరుగుతున్నాయి, దాని రోజు లేదు. ఇప్పుడు బీసీ కుల లెక్కలు తీసింది కదా, ఉప కులాల లెక్కలు కూడా తీసిందంట. దీనికి ఎందుకు ప్రకటించారు అధికారికంగా? ఇప్పటిదాకా ఎందుకు ప్రకటిస్తలేరు? రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా ఒక 4 చెప్పిండు. మొత్తం 4 పాటలు ఉన్నాయి ఇలా. కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే ఇక్కడ మీరు కొండను తవ్వి ఎలికిని ఎలా పట్టారంటారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తారు. వాళ్ళు అది కూడా పట్టేది అంటున్నా నేను. ఇంకా నేను అంటున్నాను కదా, వాళ్ళు అది కూడా పట్టలేదు. పట్టిన ఎలకైనా మాకు చూపించండి అంటున్నాను. ఏమంటున్నానంటే 4 పార్టీలలో 2 పార్టీలు ప్రకటించారు. 4వ పార్టీ ఎవరు అడగారంటే రవిచంద్ర గారు వ్యక్తిగత వివరాలు, నా వ్యక్తి వివరాలు ఎవరు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఏది ఇంటింటి. కానీ మొత్తం మీద ఉపకులాల లెక్కలు ప్రకటించాలి కదా. ఉపకులాల లెక్కలు ప్రకటించకపోతే ఏమైందంటే ఇప్పుడు కులాల సంకుల సమర జరుగుతుంది. రాజశేఖర్ గారు మా కులం ఇంత ఉండే మేము తక్కువ 300 కాపులు అంటున్నారు. ఇవాళ బీసీలలో 4 కులాలు 4 రకాలు పోరాడుతున్నాయి, మేము ఇంతమంది ఉండేవాళ్ళం అని అంటున్నారు. ఆటోమేటిక్ ఇది పెరిగింది ఎందుకు అంటే ఇది ఏమైందంటే నేను ఆ దుర్మార్గ సామెత మంచిది కాదు, ఎందుకంటే పోలిక మంచిది కాదు, చేతిలో తవుడు పోసినట్టుంది కదా. అందుకోసరంగా ఇప్పుడు ఇది నేనేమంటే చేయడం మంచిది అంటున్నాను బేసిక్ గా. అది కూడా ఇప్పుడు 3 బిల్లులు పాస్ అవ్వడం చాలా కరెక్ట్ అంటున్నాను. కానీ పాస్ చేసినాక అక్కడికి పంపినాక కేంద్ర ప్రభుత్వం లాగుతుంది సార్. నేనేమంటున్నాను, వీళ్ళు బాగా మొన్న ఏమన్నారు, స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు 42% ఇస్తా అని బీసీ డిక్లరేషన్ మన కామారెడ్డిలో ఇచ్చిండ్రు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు అయితే నమ్మినరా? నమ్మించినాం కదా మనమైతే. కాదంటున్నా, ఆనాడు కూడా చెప్పిన ఇది కాదు. ఎందుకు కాదంటే ప్రజలు నమ్మారు, బీసీలు నేనేమంటున్నా, నేను చెప్తే అడ్వకేట్ను, నేనైతే ఒక కేసు గెలిపిస్తాను పట్టుకుంటే ఎట్లయినా సరే మీరు చంపేసి రారా, నేను రక్షిస్తాను, తప్పైతే కాదంటున్నా. నేనేమంటున్నాను, ఆనాడు ఏ పరిస్థితిలో రిజర్వేషన్లు తగ్గించాల్సి వచ్చింది, దాన్ని అదే కేసీఆర్ గారు 2018లో ఏ పని అయితే అయిందో ఇవాళ 2025లో కూడా ఎప్పుడు జరిపిన ఎన్నికలు ఈ మన బీసీలకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ పోగానే దక్కుతాయి అంటున్నాను. ఇది వాస్తవమా కాదా? పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయడానికి ఒక రకంగా చెప్పాలంటే కారణమైంది. ఇప్పటికైనా నేను ఏమంటున్నాను, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తానని కరెక్ట్ అంటున్నాను. పంచచేయటం ఇప్పుడు పార్టీ పరంగా ఇచ్చేయండి. మహిళల రిజర్వేషన్ ఇప్పుడంతలు కావు, ఈ రిజర్వేషన్ ఇప్పుడంతా కాదు, పార్టీ పరంగా ఇచ్చేసి నడిపేయండి. వాళ్ళకి ఛాలెంజ్ చేస్తాం ఎదుటి వాళ్ళను, మీరు ఎందుకు ఇవ్వరని అడుగుదాం. కానీ అప్పుడు లోపం ఉంటది. ఎప్పుడు ఉంటుంది అంటే రామ్మోహన్ గారు ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ నేత మనకి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి, పెద్దలందరూ నమస్తే. ఎస్ ప్రధానంగా అంటే మీ పార్టీకి సంబంధించి కేసీఆర్ అవసరం పడింది అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. మద్దతు కావాలి, బిల్లు పాస్ కావాలంటే. సో కేసీఆర్ ఆలోచనలు ముందు నుంచి షేర్ చేసుకోమంటున్నారు, సలహాలు ఇవ్వమంటున్నారు. కానీ ఎక్కడ కేసీఆర్ రాలేదు. ఈ మధ్యనే క్షేత్రంలోకి వచ్చారు, ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. సంతోషం విషయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. సలహాలకు సంబంధించి లేకపోతే మద్దతుకి రేవంత్ రెడ్డి లేఖ రాస్తే కనుక
మీ ముఖ్యమంత్రి అంటే గతంలో మీ అందరికీ ముఖ్యమంత్రి, సో ఆయన స్పందించే అవకాశం మన ఉందంటారా? ముఖ్యమంత్రి ఎస్. అండ్ ఇందులో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు వారి జీవిత కాలంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల వైపే పోరాటం చేసేది వాస్తవం. అది పార్టీ పెట్టిన తర్వాత కూడా ఈ ఆంధ్ర వలస పాలన లోపల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రక్షించుకోవాలని ఒక గొప్ప లక్ష్యంతో అందరినీ సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలి, చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందాలని గొప్ప పథకాలు రచించి కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అన్ని కూడా మహిళలకు అందరికి మేధావులందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు కూడా అంతే ముఖ్యమంత్రిగా పనిచేసిన 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది. దాంట్లో కొన్ని రాజకీయ పరంగా కొన్ని లోటుపాటు జరుగుండవచ్చు, దాన్ని ఎవరు కాదనిలే విషయం, ఎందుకంటే ప్రతి దాంట్లో జరిగే విషయమే. కానీ ఎక్కడ కూడా ఇంటెన్షనల్లీ కావాలని తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు కాదు. ఇది మనం గమనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పి అధికారులకు ఏమేమి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండో అవన్నీ నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. వాస్తవం గతంలో మాట్లాడుకున్నాం మనం, ఏం చెప్పిండ్రు, ఎందుకు ఫెయిల్ అయిపోయారు, ఏం చేస్తున్నారు అనేది. ఏదైతే ప్రతి దాని విషయంలో బట్టగాల్చి కేసీఆర్ గారిని వేసే బదులు మీరైతే పని చేస్తున్నారో దాన్ని పరిపూర్ణంగా చేసి ఇక్కడ మేధావుల యొక్క విద్యావంతుల యొక్క మన్నలో చురుగలమని మేము రేవంత్ రెడ్డి గారికి గెలిచిన నెక్స్ట్ డే అంటే బీసీలకు న్యాయం చేయాలంటే మరోసారి ఉద్యమ స్ఫూర్తి అవసరం, ఆ పంథాలో వెళ్ళబోతున్నానని ఇటువైపు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. సో ఇది నిర్ణయం సరైంది అంటారు? తప్పకుండా అండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కొరకు ఏం మేలు చేయాలని కోరుకున్నా దాంట్లో మొట్టమొదటి మద్దతు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఉంటుంది, ఇందులో సందేహం లేదు. కాకపోతే ఒక విషయం మనం గమనంలోకి తీసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ గారు ఎన్ని మాటలు అన్నారు, ఎట్లా మాట్లాడిర్రు అందరికి తెలిసిన విషయం. అది అడవులుగా మాట్లాడి ఈ రోజు బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా నీకు రివర్స్ అయ్యి నువ్వు చేసింది లోపభూషంగా ఉందని చెప్పి వ్యతిరేకత వస్తే ఈ రోజు నేను అఖిలపక్ష సమావేశం పెడతాను, వారిని నిర్ణయించి నేను ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈ సమావేశం ఎప్పుడు పెట్టాల్సిందంటే ఎప్పుడైతే నువ్వు కులగణనకు పోతున్నావో, ఎప్పుడైతే బీసీ వర్గీకరణ కొరకు మాట్లాడుతున్నావో, ఉపకులాల యొక్క నెంబర్ తీయాలనుకున్నావు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అప్పుడు వెళ్ళి ఏ విధంగా పోతే బాగుంటుందని న్యాయ కోవిదుల సలహా తీసుకొని రాజకీయ విశ్లేషకుల సలహా తీసుకొని పోయింటే బాగుంటుండే. అన్ని పొలిటికల్ పార్టిసిపెంట్స్ మీటింగ్ పెట్టింటే బాగుంటుండే. ఈ రోజు అంత చేసిందంత చేసి మొత్తం లోపభిక్షగా అయిపోయింది. మొత్తం కింది మీద చేసి బీసీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా అందరూ కూడా ఐకమత్యం ఈ రోజు సర్కారు ప్రశ్నిస్తా ఉంటే ఈ రోజు నేను మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పిలుస్తా, ఇటు బీజేపీ వాళ్ళని పిలుస్తా, అన్ని పార్టీలు పిలిచి పెద్ద మనిషితో మాట్లాడతాను ఈ రోజు చెప్తా ఉన్నాడు, శుద్ధులు చెప్తా ఉన్నాడు. ఇది పూర్తిగా తప్పు. ఇటువంటి పనులు మానుకోవాలి. ఆయన చేయాల్సి ఇమ్మీడియట్ గా ఏదైతే తప్పులు తడకగా ఉందో, బీసీలకు న్యాయపరంగా రావాల్సిన వాటా ఎంత ఉందో దాంట్లో గతంలో రీసర్వే చేస్తున్నారు. ఎవరైతే 3.1% మిగిలిపోయిందో వారికి రీసర్వే చేస్తుంది. సంపూర్ణమైనటువంటి జనాభా గణన అంటే కులగణన కావాల్సిన అవసరం ఉంది. బీసీలకి అందులో న్యాయం జరిగే అవకాశం ఉంది అంటున్నారు. తప్పకుండా అంటే మనం కూడా అదే డిమాండ్ చేసింది. విమర్శలు చేయడమే కాకుండా ఒక చర్య కూడా తీసుకొని ముందుకెళ్ళింది కదా, దాన్ని స్వాగతించాల్సిన అవసరం లేదంటారు. అదే మేము ఏం చెప్తున్నాం, మేము విమర్శ ఎప్పుడు చేయలేదు. ఇందులో బీసీ కులగలు ఏం చెప్తున్నాం అంటే ఎన్యూమరేటర్స్ తప్పు చేశారు, ఫీల్డ్ లో ఎవరైతే పోయినారో సర్వే చేసుకోవడానికి ఇల్లు తాళం ఉన్నా కానీ మళ్ళీ రేపు తీసుకోవాల్సింది సేకరించలేదని గతంలో మనం మాట్లాడుతున్నాం. మరి అటువంటి పొరపాటు జరిగినప్పుడు ఈయన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, మిత్తిలు కట్టిన డబ్బులు లేవా దగ్గర అంటున్నారు. మళ్ళీ రీసర్వే చేపిస్తే ఎంత ప్రజాదరణ వృధా అయితే ఒకసారి చూసుకోవాలి కదా. మరి ఏ అవగాహన లేకుండా పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు 75 క్వశ్చన్లు ఇచ్చి వాళ్ళను ఫీల్డ్ లోకి పంపిస్తే ఎవరు చెప్తారండి సమాధానాలు? మనకు కావాల్సింది కులము, మిగతా కొన్ని పేరు, అడ్రస్, కులం. సాధారణంగా 6-7 క్వశ్చన్స్ లో ఈ యొక్క క్వశ్చన్ తయారు చేసి వాళ్ళ సర్వే పంపితే అందరూ కూడా సమగ్రమైన విచారణలో కేవలం కొనుగోలు మాత్రమే చేయలేదు, అన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఒకేసారి సామాజిక సర్వే అవ్వచ్చు, లేకపోతే ఇంకో అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ చేసింది. అది ఇదే విషయం చెప్తున్నాడు. కులగణన చెప్పినప్పుడు కులగణన చేయాలి కదా. అన్ని విషయాలు అడిగేసరికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ప్లాట్లు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో బైక్ ఉందా, కారు ఉందా, ఈ అంశాలతో పని ఉంది ప్రభుత్వానికి.
మరి లేని మంది Yes, క్వశ్చన్ yes, అడిగే ఒకసారి రామ్మోహన్ గారు కొంతమంది ఎస్ మనకి రవిచంద్ర గారు ఉన్నారు. రవిచంద్ర గారికి వెళ్దాం. రవిచంద్ర గారు చెప్పండి. అంటే ఇందాక రామ్మోహన్ గారు కూడా అంటే ఉపకులాల సంగతి అంటే లెక్కలు వేశారు. ఒక లెక్కలు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఇంకొంచెం క్లారిటీగా ఉంటే బాగుండేది. ఉపకులాలు ఏ ఏ సామాజిక వర్గాలు ఉపకులాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు బయట పెట్టలేదు అన్నటువంటి అంశాలు లేవనెత్తారు. సో ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ కూడా ముందే ఈ మీటింగ్ ఏదో ఆల్ పార్టీ మీటింగ్ ఒక క్యాబినెట్ ఏర్పాటు చేస్తుంటే బాగుండేది, అప్పుడు అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు కులగణన చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అని ఐపీఎస్ అని దానికి సంబంధించిన ఎంపీలు అని ఏదైతే వ్యవస్థ ఉందో గవర్నమెంట్ కి సంబంధించిన వ్యవస్థను తీసుకొని అక్కడ పనిచేస్తున్నప్పుడు అఖిల పక్షంలో ప్రతిపక్షాలను పిలిచిపెట్టాల్సినటువంటి సందర్భం ఉండదని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం అనుకుని ఆ విధంగా చేసింది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన వ్యవస్థ అక్కడ ఏమంటారు ఎవరైతే సర్వేకి పోయిన వ్యక్తులకు కేవలం 150కి సంబంధించిన గృహాలను మాత్రం ఇవ్వడం జరిగింది. ఎస్ ఎస్ రామ్మోహన్ గారు. ఇందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తారు, ఇప్పుడు సమావేశం పెట్టాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ గారు ఎస్ ఎస్ రవిచంద్ర గారు. ఇక్కడ సిగ్నల్ కట్ అయింది. ఓకే ఓకే రైట్. రామ్మోహన్ గారు మళ్ళీ మీదకి వస్తాను. ఎస్ రవిచంద్ర గారు కంటిన్యూ చేయండి మీరు. ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏదైనా స్కీమ్ ఉన్నప్పుడు దాన్ని పార్టీల పక్షాన తీసుకొని పార్టీల నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలండి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏ పరంగా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తుంది. దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించడానికి కానీ ఒకటి రవిచంద్ర గారు, అంటే అసెంబ్లీ సమావేశంలో చర్చ కూడా కొంచెం సమయం పెంచుంటే బాగుండేది, ఇంకొంచెం సమయం కావాలని కూడా విపక్షాలు కొంతవరకు అడిగినటువంటి సందర్భం ఉంది. అవును, వారికి సంబంధించినటువంటి సమయాన్ని ఇచ్చిరు. వారికి ఉన్నటువంటి ఏదైతే అనుమానాలను కూడా అసెంబ్లీ సాక్షిగా మాకు సంబంధించినటువంటి మంత్రివర్గం అయితే ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. ఏ కులంలో ఎన్ని ఉప కులాలు ఉన్నాయి, వాటి జనాభా శాతం ఎంత, వాటి ఆర్థిక పరిస్థితి ఎంత, ప్రతి ఒక్కరు వివరించడం జరిగిందండి. దానికి వివరించ జరిగిన తర్వాతనే దేనికి ఎంత వర్గీకరణ శాతం ఇవ్వాలి, ఎవరికి ఎంత శాతం ఇవ్వాలి, ఎంత పాపులేషన్ ఉన్నదని చెప్పింది. ఆ చెప్పిన దానికి కూడా దాంట్లో చట్టబద్ధత కల్పించింది. చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఏదైతే మనకు ఈ కులగణలో పాల్గొనేటువంటి శాతానికి ఉంది కదా, అది కూడా వస్తే మనకు బీసీలకు సంబంధించిన కొంతమంది శాతం పెరిగే విధంగా ఉంటది, ఓసీలకు సంబంధించిన శాతం తగ్గే విధంగా ఉంటుందని చెప్పడానికే మన రీసర్వే పెట్టారు. అంతేకాని అసెంబ్లీలో ఎలాంటి కానీ ఒకటి ఇందాక రామ్మోహన్ రావు గారు మనకు మాట్లాడుతూ కూడా ఆయన చాలా సందర్భాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కొన్ని చెప్పినటువంటి అంశాలు ఉపకులాలు కూడా ఒకసారి లిస్ట్ బయట పెడితే బాగుంటుంది. అంటే రీసర్వే తర్వాత ఏమైనా కాంగ్రెస్ పార్టీ బయట పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే మార్చి 10వ తారీఖు వెళ్ళబోతుంది ఢిల్లీకి సంబంధించి, అంటే దాదాపుగా మొదటి వారంలో జరగబోతుంది, సమయం కూడా చాలా తక్కువ ఉంది. అందుకే సార్ ఇప్పుడు ఏదైతే మనకు రిమైనింగ్ ఉన్నటువంటి కులాలని రీసర్వే చేసి దానికి ఉన్నటువంటి 100% అయిపోతారు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైతే మేము చేసిన 96.87% చేసిన దానికి అసలు కులగానే చేయలేదు, తప్పల తాడుగా ఇదని చెప్పేసి ప్రతిపక్షాలు నిందిస్తున్నాయో ఆ ప్రతిపక్షాలకు ఈ 3% కూడా చేసిన తర్వాత ఎంత శాతం ఎన్ని కులాలున్నాయి, ఎన్ని ఉప కులాలున్నాయి, వాటి యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత, మేము చేసే సర్వేలో సహకరించే వారి శాతం ఎంత, ఇదంతా తీసి ఖచ్చితంగా ముందు పెడతారు కదా. దానికి మళ్ళీ కూడా అసెంబ్లీ సమావేశాలు మార్చిలో పెట్టి దానికి చట్టబద్ధత కల్పించడానికే కదా ఈ రీసర్వే కూడా పెట్టింది. దానికోసమే కదా ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కలుపుకొని పోవడానికే కదా మా రేవంత్ గారిని ముందడు చేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే కొందరేమో ఇళ్ళ తాళాలు వేసి పెట్టుకోవడం కొంత జరిగింది, కొందరేమో అసలు సర్వేకు పాల్గొనడానికి ఇష్టం లేక కొంతమంది దూరం ఉన్నారు, కొందరు వివిధ కారణాల చేత ఆ సర్వే అంతవరకు ఆగిపోయింది తప్ప. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా కావాలనే ఉద్దేశంతో సర్వేల తప్పుల తరగతి నిర్ధారించడం లేదు. ఎందుకంటే ఒకసారి చేసినప్పుడు 74% వేసినప్పుడు ఒక ఇంటికి ఒక 20 పోయినప్పుడు ఆ ఇంటి యొక్క ఆర్థిక స్థితిగతులు ఆ కుటుంబం యొక్క పరిస్థితి తెలుసుకోవడానికి అన్ని క్వశ్చన్లు వేసి ఉంటారు తప్ప. కానీ వాళ్ళకి ఏమున్నా ఎట్లున్నా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుందా మెరుగుందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి అన్ని క్వశ్చన్లు రూపొందించారు. మిత్రులు చెప్పిన 74 క్వశ్చన్లు మాత్రం అందులో లేవు. నేను కూడా ఏంటంటే గతంలో చూశాను, కాకపోతే ఒక 10 కంటే 20 మధ్య ఉండుండొచ్చు వాటికి సంబంధించినటువంటి వివరాలకి. అంతేగాని వాటికి కొందరు కూడా ఏంటంటే నిజంగా చెప్పడానికి కూడా కొందరు భయపడి ఉన్నారు, అసలు చెప్పొద్దని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్ రామ్మోహన్ రావు గారు.
ఎస్ ప్రధానంగా అంటే ఇన్ని ప్రశ్నలు ఎందుకు అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే దానికి సంబంధించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, మీరు కూడా సర్వేలో పాల్గొన్నారు, అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఉపకులాలకు సంబంధించి కానీ రీసర్వే అవుతుంది, దాని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంటే అలా ప్రవేశపెట్టి ముందుకు వెళితే బిల్లు పాస్ చేసేదానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కూడగడితే బాగుంటుంది అంటారా? మనం భోజనం చేస్తాం, మామూలుగా సాధారణ ప్రజలు భోజనం చేసేది ఒక పచ్చడి కలుపుకుంటాం, తర్వాత కూర వేసుకుంటాం, తర్వాత పులుసు పోసుకుంటాం, పచ్చి పులుసు అయినా సరే పోసుకుంటాం, తర్వాత మజ్జిగను చల్లడం పోసుకుంటాం కదా, ఇది పద్ధతి. కానీ మొదలే చల్లని మజ్జిగనం తిని మళ్ళీ మొదటి పచ్చడికి అంటే వచ్చినట్టు కొంతమంది వారికి అనుకూలంగా కూడా తినేవాళ్ళు ఉంటారు. అంటే అలాంటి ఒక విధానం కూడా ఉంటుంది. నేనేమంటున్నా సార్, నేనేమంటున్నాను అంటే ఒక ప్రభుత్వం పనితీరు చెప్పాను ఎట్లా ఉండాలి. ఓ మునుము అంటాం, తెలంగాణలో మునుము అంటాం. ఆ మునుము ఎట్లా సోయి ఉండాలంటే, ఏ పని చేయాలన్నా అధికారులు మేము మాట్లాడుకుంటాం, ప్రభుత్వం మాది అంటే కేసీఆర్ చేసిన తప్పే, మీరు చేసిన తప్పే. అంటే అధికారం ఉన్నప్పుడు మేము చేసిన చెల్తుంది, అధికారం లేకపోతే ఏదైనా చేస్తామనేది మాకు కరెక్ట్ కాదు. ఇది మునుగు ప్రకారం జరగలేదు. ఇది ఒక్కటే కాదు సార్, నేనేమంటే హైడ్రా, మూసి, ఏదైనా మూసి ప్రక్షాళన ఏది చూడండి, మొదలు ప్రతిపక్షాలను అఖిలపక్ష సమావేశం పెట్టి ఇది ఆమోదప్పు చేసుకుంటే బాగుండేది. వాళ్ళు కాదంటే వాళ్ళు పక్కన పెడదాం. మంత్రులు పిలిచి ఒకసారికి చేస్తామనుకుంటున్నామంటే వ్యతిరేకిసి చేయొచ్చు. ఇప్పుడు పొరిమితోని తలగొక్కుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు. రెండు చెప్తున్నాడు, ఇప్పుడు ముస్లింలను ముస్లిం బీసీలు వేరే, హిందూ బీసీలు వేరే ఎందుకు విడదీసింది? వాళ్ళ దూదేకల వాళ్ళు ముస్లింలు నుంచి బీసీలు ఉంటారండి. గతంలో బీసీ లెక్కల వాళ్ళు కూడా ఉన్నారు. ఆటోమేటిక్ బీసీ కదా. నేనేమంటున్నాను, మళ్ళీ వాళ్ళు ముస్లిం బీసీ అనొద్దు. వాళ్ళు ఇప్పుడు సమస్య ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పెట్టుకుందంటే ఇది గొడవ. ఇప్పుడు గతంలో బీసీలు అంటే కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు 51% మంది మొత్తం కలిపి ఉండే బీసీలు, ముస్లిం బీసీలు, హిందూ బీసీలు కలిసి. ఇవాళ కలిపితే ఇప్పుడు 10% ముస్లిం బీసీలు అంటున్నారు, 46 ఇది అంటున్నారు. 56 అయిందా కాలేదా? ఇంకా 5% తక్కువ ఉంది. అది కూడా చెప్తాను, ఎందుకు తక్కువ ఉందో కూడా చెప్తాను. 56 అయినా సరే వీళ్ళు ఇంకా 42 ఉన్నదని, 32 ఉందని అన్ని ఏమంటారంటే, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళు 3 అని 2 రాసి ఒకటి కొట్టేసినట్టున్నది. 2 ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీకి. ఒకటేమో ఆనాడు అఖిలపక్షం పెట్టాల్సిన అవసరం లేదంటే, లేదు అంటే కరెక్ట్ కాదు, పెట్టాల్సిన. ఇప్పుడు ఏదైతే అడుగుతున్నారో ప్రతిపక్షాలను రమ్మంటున్నారో, కలిసి రమ్మంటున్నారో, మొదలు పెట్టేటాడు అయితే వస్తుండే. రెండోది బీసీ ముస్లింలలో ముస్లిం బీసీలు మన హిందూ బీసీలను విడదీయడం వల్ల ఒక పెద్ద సమస్య. బీజేపీ కూడా దీన్ని ఏమంటుందంటే, ఇప్పుడు మేము హిందూ బీసీ ముస్లిం బీసీలకు చేయమంటున్నారు. ముస్లిం బీసీలు ఆనాడున్నారు, ఈనాడున్నారు కదా. కనుక 10% వేరే చేయడం వల్ల సమస్య. ఒకవేళ నిజంగా నేను నా అంచనా ప్రకారం అయితే ముస్లిం బీసీలు 10% ఉండరు, ఓవైసీ కూడా బీసీ అయితే తప్ప చెప్పలేను. ఎందుకంటే 13% వాడు ఉన్న దాంట్లో ఈ లెక్కన తీస్తే ఒక 3 వస్తాయి. అందులో మంగళ పని చేసేవాళ్ళు ముస్లింలలో, సాకలి పని చేసే వాళ్ళు ఉంటారు ముస్లింలలో, మేర పని చేసిన వాళ్ళు ఉంటారు ముస్లింలలో. వీళ్ళందరూ దూదేకులు ఎత్తుకొస్తారు. అంటే దూదేకులు అంటే బీసీలకు ఎత్తుకో, దూదేకులు వాళ్ళు. ఈ 4 కులాలు వస్తాయి. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు విడదీయడం వల్ల వచ్చిన కొత్త చిక్కు తెచ్చుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రెండోది ఏమంటున్నానంటే, ఈ లెక్కలన్నీ చేసిండ్రు కదా, ఈ లెక్కలలో వివరంగా ఒక్కదానికి ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ప్రకటించలేదు? ప్రకటించుంటే వాళ్ళు కలిసి వచ్చేది మిగతా ప్రతిపక్షాలు అంటున్నాడు. ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలను కలుపుకునే ముందు ప్రజలకు వాస్తవం తెలపాలి. ఏది, అయ్యా మేము సర్వే చేసినాం, ఇంతమంది చేసినాం. ఇప్పటికి కూడా నిన్నగాక మొన్న మంచి మాట, మొన్న ఆర్థిక సర్వే వచ్చిందండి, తెలంగాణ ఆర్థిక సర్వే. అందులో 4,03,00,000 మంది జనాభా ఉన్నట్టు ఓ లెక్క ఉన్నది, ఉచ్చాయిపై లెక్క చేసిండ్రు. మరి అంత 350 4 వస్తుంది కదా, ఓటర్ల కంటే తక్కువ ఉంటారు జనాభా. కనుక ఏమైంది, హైదరాబాద్ లాంటి చోట్ల ఇప్పటికి కూడా సగం కంటే తక్కువనే అయింది, సర్వే కాలేదు. వాళ్ళన్న 3.1 సర్వే కరెక్ట్ కాదు. ఈ 3.1 సర్వే వీలైతే గ్రామాలలో కరెక్ట్ కావచ్చు. గ్రామాలలో ఏంటంటే పక్కిటోళ్ళు లేకుండా నేను చెప్తాసారి వివరాలు రాసుకోసారి అంటాడు. పట్టణాలకు వచ్చే వరకు అంత ఉండదు, లేకపోతే మానవ సంబంధాలు ఉండయి. నగరాల్లో అస్సలు ఉండయి. పక్కింటోడు దొంగతనం చేసిన, దోపిడీ చేసిన ఎవరికి పట్టింపు ఉంటుంది. కనుక నగరాలలో చాలా తక్కువైంది, పట్టణాలలో మామూలుగా తక్కువైంది, గ్రామాలలో అక్యురేట్ గా 90%, 95% అయింది అంటున్నాడు. ఇప్పుడు ఈ లెక్కలను మీరు 74%, 64% అంటే కేసీఆర్ గారు కూడా చేసినప్పుడు కూడా 42% వేసిండు. అప్పుడు ఏది సమగ్ర సర్వేలో. సమగ్ర సర్వేకు దీనికి తేడా ఏంటంటే, సమగ్ర సర్వేలో ఏమో నయమును పాలుందావరు భయం విషమునైన భక్షితులుగా అన్నట్టు, ఆనాడు ఆంధ్ర సెటిలర్స్ వీళ్ళందరూ భయపడ్డారు. ఏం భయపడ్డారు అంటే, అరే మేము లేకపోతే లేనట్టే, చచ్చిపోయినట్టే లెక్క, మేము ఇయ్యాలని భయపడ్డారు. ఇవాళ భయం లేదు, భక్తి లేదు. రెండు ఏమైందంటే, ఎవరికి వాళ్ళు మా ఇష్టం ఇష్టం లేకుంటే లేదన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆనాడేమో రేవంత్ రెడ్డి ఇవ్వలేదు, ఇలా కేసీఆర్ గారు ఇవ్వలేదు అంటే వంచుకొని చెల్లిపోయింది కదా. అంటే ప్రభుత్వాలను గౌరవిద్దామా లేదా? నేనేమంటున్నాను, ఒక మాట చెప్తాను, ప్రభుత్వాలంటే కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రభుత్వం ఉండదు.
కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇది గమనించకపోతే ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకొని ఇది ఇట్లా చేస్తే ఈ లెక్క ఎన్నడూ ముందర పడదండి. రైట్ 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 రవిచంద్ర గారు, అంటే ఇందాక రామ్మోహన్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇంతకుముందు నేను కొన్ని సిగ్నల్ కట్ అయ్యి కొన్ని వినలేదు మిత్రుడి. కాకపోతే ఇక్కడ అఖిలపక్షం పెట్టాల్సి ఉంది అనే దగ్గర నుంచి నేను విన్నాను. అంటే అయితే ఇప్పుడు దాంతో ఏ పాటుగా ప్రభుత్వం అసెంబ్లీలో కూడా లెక్కలు ఇందాక మాట్లాడుతున్నట్టుగా ఉపకులాలు లేకపోతే ఇంతమంది ఉన్నారని ఒక పర్ఫెక్ట్గా ఒక లెక్క చెప్పుంటే సో పార్టీలు ఖచ్చితంగా మద్దతు తెలుపు ఉండేవి అన్నటువంటి ఒక ఒక ప్రశ్న లేవనెత్తారు. కానీ ఇప్పుడు ఏది కాకుండా పార్టీల మద్దతు తెలుపుతారన్నటువంటి ఒక సంశయం ఉందన్నటువంటి అంశాన్ని లేవనెత్తారు ఆయన. సో ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం చేయాలంటే పార్టీలుగా కాకుండా అందరూ ఒక ఒక కూటమిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, అఖిల పక్షంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ముందే చెప్తే బాగుండేది కదా అంటున్నారు. అందుకని ఇప్పుడు మేము ఏదైతే సమగ్ర సర్వే అయిపోయిన తర్వాత మేము దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షాలు అయితే ఇంకా ఎవరైనా సరే దాన్ని ఉన్నదాన్ని గతంలో 2011 లెక్కలు అయిపోయిన తర్వాత ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన దాన్ని లెక్కలను ఎక్కడ కూడా ధృవీకరించకుండా ఇంత శాతం ఇన్ని కులాలు ఉండాలని చెప్పి తప్ప కానీ దాన్ని ఎక్కడ వాళ్ళు చట్టబద్ధ చేయలేదు. ఆ చట్టబద్ధ చేయని దానికి మేము ప్రస్తుతం చట్టబద్ధ చేసేటప్పుడు ఆ లెక్కలకు ఈ లెక్కలు సరిపోకపోవడం వల్ల అసలు ఈ సర్వేలే చేయగలే విధంగా మాట్లాడుతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన దానికి అసలు రూపం లేదు, మేము చేసిన దానికి రూపం వచ్చినప్పటికి కూడా వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేసిన దాన్ని ఎక్కడ కూడా కలిసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పరిస్థితి లేదు, దానికి ఒక లెక్కలు లేవు. కానీ ఒక పోర్టల్లో వెబ్సైట్లో పెట్టామని చెప్తున్నారు. ఒక పోర్టల్లో అదే సార్ ఇంత శాతం ఉంది అని చెప్పడం వరకే ఉంది కానీ దానికి ఎక్కడ చట్టబద్ధత లేదు. ఇక్కడ మేం చేసే సర్వేకు దాంట్లో చట్టబద్ధత కల్పించి ఇంత పర్సెంటేజ్ ఇన్ని కులాలు ఉన్నాయి, ఈ కులానికి ఇంతమంది ఉన్నారు, ఈ కులానికి ఇంతమంది ఉన్నారు పర్సెంటేజ్ రూపంగా చెప్పినప్పుడు అసలు ఈ సర్వేనే చట్టబద్ధత కాదు, ఈ సర్వేనే చేయలేదు, ఈ కులాలనే కరెక్ట్ కాదు అనేది విమర్శ చేయడంతో ఇంకోటి రవిచంద్ర గారు ఇంకొక అంశం అంటే బీసీకి సంబంధించి ముస్లింలో బీసీలు ఉన్నారనేది కామన్గా తెలుస్తుంది. అంటే సర్టిఫికేట్ ఏదైతే ఉన్నారో దూకిలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉంటే ఖచ్చితంగా అందులోకి ఉంటారు. కానీ ప్రత్యేకంగా విభజించడం కూడా కొంతవరకు దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తుంది బీజేపీ పార్టీ ప్రధానంగా ముందు నుంచి కూడా. సో ఎందుకు ఇలాంటి చేయాల్సి? బీజేపీ పార్టీ అనేది మతపరంగా రాజకీయాల పైన ఆధారపడి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మతాలను ముందు తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయంగా ఏదో ఒకటి మాట్లాడే అవసరం. అది ఎక్కడ మాట్లాడతారు? కేవలం ముస్లింల పైన క్రిస్టియన్ల పైన మాత్రం మాట్లాడతారు తప్ప ఇంకో విధంగా మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళకి ఏంటి బాణం ఏంటి ఎప్పుడైనా మతాలే వాళ్ళకి బాణం. కాబట్టి ఎక్కడైతే మా ప్రభుత్వం ఇక్కడ చేసే బీసీ సర్వేలో వాళ్ళకి 10% చూపించింది కదా, వాళ్ళకి అది ఆయుధం లాగా మారిపోయి వాళ్ళు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటారు తప్ప కానీ గతంలో ఇప్పుడు మన సార్ చెప్పినట్టు గతంలో ఏదైతే ఆ బీసీలలో బీసీలో ముస్లిం ఇంక్లూడింగ్ చేసి ఆ లెక్కలు చెప్పారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు విభజించడం వల్ల ఇప్పుడు 50% వచ్చేసి ఈ రకంగా వచ్చింది, 40% వచ్చిందని సార్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గతంలో ఒక దగ్గర పెట్టి చెప్పడం వల్ల ఆ 56% వచ్చింది. ఇప్పుడు మేము చేసే సర్వే చట్టబద్ధత కావాలి కాబట్టి ఈ బీసీలలో ముస్లింలు ఇంతమంది ఉన్నారో చూపించడానికి దాన్ని విభజించి చూపించిందే తప్ప కానీ ఏదో చేసిన సర్వేలో మాకు 100% లెక్కలు కావాలని చెప్పుకుంటే ఈ రకంగా విభజించాల్సిన అవసరం లేకపోతుండే కదా. రైట్ రామ్మోహన్ గారు, మా లెక్కలు పక్కాగా ఉండాలని చెప్పేసి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రైట్ రామ్మోహన్ గారు మీరేమంటారు? అంటే రవిచంద్ర గారు రామ్మోహన్ గారు అంటే ఏమంటారు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా దాన్ని లోపభూయిష్టంగా చేయడం, సరిదిద్దుకోలేక నానా తంటాలు పడడం పరిపాటిగా మారింది సంవత్సరం కాలం నుంచి. పరిపాలనలో వారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన పనులు చేయలేక దాన్ని ఎట్లా కప్పిపించుకోవడానికి అన్ని డైవర్షన్ పాలిటిక్స్, మూసి పేరుంది ఒకసారి, హైడ్రా పేరుంది ఒకసారి, రైతులకు రుణమాఫీ పేరుంది ఒకసారి, అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ నేను ఒక్క నిమిషం మీ కాంగ్రెస్ పెద్దలు ఏమన్నారు ఇప్పుడు? ఒక్క నిమిషం వినండి మీరు. నేనేం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నారు, అన్ని పార్టీలు కలిసి రావాలి, నేను సమావేశం పెడతాను అంటున్నారు. మేమేం చెప్తామంటే ఇదే ఆలోచన ముందు ఉంటే ఎట్లా ఉంటుండే అనేది మేము మాట్లాడే మాట. దాన్ని వదిలిపెట్టి రామ్మోహన్ గారు గతంలో మీరు చేసినటువంటి సర్వే ఎందుకు చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకు వెళ్ళలేదు? కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించాలి కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు బాగుండాలంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీ
అఖిలపక్షాలకు అటెండ్ అయ్యి రాష్ట్ర భాగోగుల కోసం కేంద్రం ముందు ఒక ప్రతిపాదన పెడితే ఆ ప్రతిపాదన కేంద్రం ఒక్క నిమిషం రాష్ట్రంలో మేమే ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతున్న విధంగానే అఖిలపక్ష అదే చెప్తున్నామండి. మనం గమనించాల్సింది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఒక్కటి నేను చెప్తాను వినండి. ఒక్కటి వినండి, ఒక్క నిమిషం. రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల, శాసనసభ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అత్యంత కీలకమైన ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఆ ఎన్నికలు నిర్వహించిన అవసరం ఉన్నది. ఆ ఎన్నికలు నిర్వహించకుండా వినండి మొత్తం వినండి, ఒక్క మాట వినండి. ఆ ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నికలను వాయిదా వేసే ప్రక్రియ ఇప్పుడు పని జరుగుతా ఉంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని మేము అంటా ఉన్నాం. మీరు కాదనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఎక్కడైతే అన్యాయం జరిగిందో సవరణ చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెంబడి వెళ్ళాలి. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రావాల్సిన ఒక వాటా వారికి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు గతంలో మేము సర్వే చేసినప్పుడు, ఇంటింటి సర్వే చేసినప్పుడు ఆ రిపోర్ట్ మొత్తం మీ దగ్గర సచివాలయంలో ఉంది. ఇప్పుడు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవచ్చు. ఆమె సర్వే రిపోర్ట్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యంలో లేదు. శాసనసభలో అక్కడ సంబంధించిన సెక్షన్లు ఎక్కడో అధికారులు పెట్టి ఉంటారు. కాబట్టి మీరు దాన్ని తీసుకొని అందులో ఉండే అవసరం ఉన్న సబ్జెక్ట్ తీసుకొని నిపుణులతో చర్చించి ఈ బీసీ కులగల పేరు మీద ఎప్పుడైతే మళ్ళీ బీసీ మొత్తాన్ని మీరు 47% చూపిస్తారు, అందులో కులాల వారీగా ఎవరికి ఎంత రావాలి ఆ వాటా కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఓసీ జనాభాను రేవంత్ గారు పెంచి చూపించారు. ఓసీలో బ్రాహ్మణుల, కర్ణాల, లేకపోతే వైశ్యుల, ఎవరు రెడ్డిల, ఎవరు జనాభా ఎవరికి ఇది కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నకు సమాధానం రవిచంద్ర గారు మీరు చెప్పండి. సర్వేకి సంబంధించినటువంటి అటువంటి ఏ లిస్ట్ కూడా ప్రభుత్వం దగ్గర లేదు, ఎందుకంటే సర్వే చేయలేదు కాబట్టి. ఇంకోటి, మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఈ బీసీ కులగణ జరిగిందో మేమెంతో మాకెంతో నిరాలతో ముందుకెళ్ళేది కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అలా ఖరారు చేయాలంటే మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షికి ఏం చెప్పిండ్రు, మేము పార్టీ పరంగా 42% ఏదైతే ఇస్తామని చెప్పినామో దానికి కట్టుబడి ఉన్నాం. మా పార్టీ పరంగా పదవులు అయిపోయింది, మా పార్టీ పరంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు అయితే ఇస్తామని చెప్పారు. విషయం అయినాలే. అయితే కాకపోతే చట్టబద్ధతతో పాటు గవర్నమెంట్ లో కావాల్సిన వాటికి కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా ఏం చేసినా కానీ ఇక్కడ దానికి సంబంధించిన 42% రిజర్వేషన్ రాదు. దానికోసమే అఖిల పక్షాలు పార్టీలు ఒక్క నిమిషం అండి. పార్టీ టికెట్ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. పార్టీ అంతర్గత విషయం, దాంట్లో ఎవరికి సంబంధం లేదు. ఇందులో మీ కాంగ్రెస్ పార్టీ కాని బీసీల పరిస్థితి ఏంటండి? మరి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన మాట అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారని మాట్లాడడం అనేది ఇది తప్పించుకునే పరిస్థితి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కటి విషయం చెప్తున్నాను. ఈ రోజు మత ప్రాతిపదికగా మీరు చిచ్చు పెడుతున్నారు. ఈ రోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు నేను చెప్తాను, ఒక్క విషయం వినండి. మీరు ఒక్క విషయం వినండి. ఇక్కడ రాజ్యాంగంలో వినండి బాస్, ఒక్క నిమిషం వినండి. రాజ్యాంగంలో బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. ముస్లిం బీసీలు, హిందూ బీసీలు లేరు రాజ్యాంగంలో. లేని తీసుకొచ్చి పెట్టి మతాల పైన చిచ్చు పెట్టి కొట్టాడ పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. మీరు ఈ ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని వదిలిపెట్టాలి. మీరు అందరికీ న్యాయం చేసే పని చేయండి. వాళ్ళు ఎక్కడండి ముస్లిం బీసీలు ఎక్కడ రాజ్యాంగంలో ఉందా? అది రామ్మోహన్ గారు మీ ప్రశ్నకు సమాధానం, రవిచంద్ర గారు మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏమంటారు? ఏ విధంగా స్పందిస్తారు? మేము ఒకటే చెప్తున్నాం సార్, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే, ఆ చట్టబద్ధత కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం జరగాలి, లేదంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి. ఈ చట్టబద్ధత కావడానికి కదా ఇప్పుడు అన్ని పార్టీలని అఖిల పక్షం తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెట్టి. కానీ ముస్లిం బీసీలు, హిందూ బీసీలు ఈ అంశాన్ని రామ్మోహన్ గారు హైలైట్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అని చెప్పకుండా రాజ్యాంగంలో లేని అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చిత్రీకరిస్తుంది. ఎందుకు ఆ అంశాన్ని మళ్ళీ లేవనెత్తున్నటువంటి అంశాన్ని? దేశంలో ప్రజలు నివసించినప్పుడు రాజ్యాంగంలో ఉండదు. ముస్లిం అంతా దేశ ప్రజలే, ఖచ్చితంగా రాజ్యాంగం పెట్టుంటది. దానికైతే ఎవరైతే అతిథులు కాదు కదా. ఒకసారి రామ్మోహన్ రావు గారు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు అంటే రాజ్యాంగంలో బీసీకి సంబంధించి ముస్లిం బీసీలు కానీ హిందూ బీసీలు కానీ ఏమైనా ఇలాంటి విభజన ఉందా అంటారా? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు మా పార్టీ తీసుకున్న లైన్ నేను చెప్తున్నా. మా పార్టీ తీసుకున్న లైన్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మేము హామీ ఇచ్చినాము. హామీ ప్రకారం ముందుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని 42% రిజర్వేషన్ చేస్తే ఇది చట్టసభలో
కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు మారుతాయి తప్ప కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే జరగదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో మేము చర్చ పెట్టి దాన్ని ఆమోదించడం, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం పోతేనే ఇక్కడ వివిధ పార్టీలతో కూడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ జాతీయ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి నాయకులు కలిసి వస్తే మనకి ఎంత తప్పనిసరి ఈ బీసీ కులగాన కానీ ఇప్పుడు రాష్ట్రం జరిగే కులగాన ఎంత అవసరము, వారికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనే అంశాన్ని వాళ్ళకి తీసుకెళ్లి అక్కడ ఆమోదించుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఏ పార్టీ కేవలం రవిచంద్ర గారు ఎస్సీ రిజర్వేషన్ అంశం కూడా షెడ్యూల్ ప్రకారం దానికి సంబంధించి కూడా ఎస్, ఎందుకంటే ఈ ఒక్క బిల్లే కాదు 3 బిల్లు పెట్టబోతుంది. 3 ఇది ప్రామాణికం. అంటే దీనికి క్లియర్ కట్ గా ఒక నివేదిక ఉంటే మిగతా ఇట్లకు కూడా ఉండే అవకాశం ఉంది. రాజశేఖర్ గారు రామ్మోహన్ గారు మీరు చెప్పండి. తెలంగాణలో ఈ సోయి అంటారు, తెలివి అంటే సోయి. ఈ సోయి బీసీ డిక్లరేషన్ కామన్ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండాలి కదా అంటున్నారు. నేనేమంటున్నాను, ఆనాడు కూడా చెప్పాను, మీరు తప్పు చెప్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం అంటే నేను వీళ్ళు తప్పు చెప్తున్నారు, బీసీలు మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు ఇప్పుడు ఇవన్నీ తెలవయా, 42% ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, బిల్ పాస్ కావాలి, అక్కడికి పోవాలని తెలియదా? అలాగే కానీ హామీలు ఇచ్చింది. నేను ఏమంటున్నాను, రెండోది కూడా సమర్థించుకోవడానికి కూడా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. బీసీలు బాగున్నారు, 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పిండ్రు మీరు. కామారెడ్డి డిక్లరేషన్ లో స్పష్టంగా మీరు చెప్పిండ్రు. నేను రికార్డు చూపెడతా. నేను ఏమంటున్నాను అంటే కామారెడ్డి సభలో రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసుకుంటూ పోతుంది సార్. ఇచ్చిన దానికి కట్టుబడి ఈ 42% అనేది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఆ మాట అప్పుడు చెప్పాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించదు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఆమోదించి, ఎందుకంటే మీరు మనతో కలిసిపోదాము, కలిసిపోయి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలు తెలిసిపోతున్నాయి కదా. ఒక్క పని చేద్దాం. కాంగ్రెస్ పార్టీ రవిచంద్ర గారు రామ్మోహన్ గారు కేంద్ర ప్రభుత్వం దొక్కుతా ఉన్నారు మీరు. రామ్మోహన్ గారు చర్చ ముందుకెళ్ళాలంటే ఇద్దరు చెప్పేది అర్థమవుతుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు కదా. రవిచంద్ర గారు రామ్మోహన్ గారు రిక్వెస్ట్. రవిచంద్ర గారు రామ్మోహన్ గారు మన చర్చ ముందుకు వెళ్ళి ఒకసారి రామ్మోహన్ గారు దగ్గరికి వస్తాను. మీరు ఆగితే మరి మాట్లాడతారు. మీరు రన్నింగ్ కామెంట్ చెప్తే బాగుండదు. ఆగండి, మీరు ఆగండి. ఒక్క రవిచంద్ర రామ్మోహన్ గారు ఒక్క నిమిషాలు ఇవ్వండి, 2 నిమిషాలు ఇవ్వండి, ఒక్క నిమిషం. ఇప్పుడు కొట్టాల్సిన సమస్య పరిష్కారం ఒక్క మాట. రవిచంద్ర గారు మనకు సమయం తక్కువ ఉంది. రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు ఓకే రవిచంద్ర గారు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? రవిచంద్ర గారు వాయిస్ వినిపిస్తుందా? ఒక్కసారి మీ ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ వర్షన్ అంటే ఏం చెప్పాలనుకున్నారు ఒకసారి కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ రామచంద్ర గారు రవిచంద్ర గారు మేమేమంటున్నాం సార్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటప్పటికి కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల ప్రకారం బీసీ డిక్లరేషన్ ఎక్కడైతే చేసిందో దాని విధంగా ఇక్కడ కుటుంబ సర్వే చేసింది. రైట్ కంక్లూడ్ చేయండి. ఆ సర్వే చేసినప్పుడు దాంట్లో 96.7% సర్వే జరిగింది. మిగతా 3.1% సర్వే జరగలేదు. ఆ సర్వేకు మళ్ళీ రీసర్వే పెట్టింది. ఎవరైతే వివరాలు ఇవ్వలేదో వాళ్ళు వివరాలు ఇవ్వాలని పెట్టింది. ఆ వివరాలు ఇచ్చిన తర్వాత దాన్ని ఈ 96% మన సభలో ఆమోదించిన తర్వాత ఈ 3.4% మన సభ ఆమోదించిన తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సినటువంటి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే దాన్ని ఆమోదించాల్సిన దానికోసం అఖిలపక్షాన్ని తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి వచ్చే పార్టీలు మద్దతు ఇస్తేనేమో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కోరుకునే వ్యక్తులు అవుతారు. మేము రాము అనుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం బాగా కోరుకున్నారు కారణం. రైట్ ఒక మాట నేను న్యాయవాదికి చెప్తాను.
ఇది సాధ్యం కాదు. ఇంకా 10 ఏళ్ళని ఇట్లే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటది. ఇప్పుడు మీ ఇద్దరు కొట్లాడుకుంటే ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది రాజశేఖర్ గారు. Yes, ఇద్దరు రామ్మోహన్ రావు గారు, మన భార్యాభర్తలు సమయం కదా, కూడా తక్కువ ఉంది, కంక్లూడ్ చేసేయండి. సమయం నేను చెప్తున్నా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుకొని ఇప్పుడు తీనొక్క ఫైదా పోతాం, దోనో లడేతో. ఇప్పుడు ఏమైందంటే మనం అందరం కలిసి బీజేపీని డిమాండ్ చేద్దాం అంటున్నాడు. ఏం చేద్దాం చెప్తాను. ఒకటి బీహార్లో చేసిరు అయిపోయినాయి, మనం చేసింది మనకు పోయింది. 2011 తర్వాత 2021 జనాభా లెక్క జరగాల్సి ఉండే కదా. ఇప్పటికైనా జనాభా లెక్కలు కులగణనతో జరిపించాలని మనందరం అఖిలపక్షం డిమాండ్ చేద్దాం అంటున్నాడు. మేధావులు అఖిలపక్షం డిమాండ్ చేయాలి, బీజేపీని డిమాండ్ చేయాలి. నేను పర్వా సో వీటన్నిటికీ సొల్యూషన్ దొరికిందంటారా? ఇప్పుడు మనందరం కలిస్తే తెలంగాణ రాలేదా? నేను ఏమంటున్నాను, ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు అదే ఉద్యమం స్ఫూర్తి కావాలంటున్నారు. అదే ఒక మాట రాజశేఖర్ నన్ను కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వీళ్ళ పంచాయతీ దిగేది కాదు, తెగని పంచాయతీ. ఒకటి పంచాయతీ నుంచి మొదలు పెడితే మున్సిపాలిటీ దాకా అన్ని ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయి. అవి చేస్తారా చేయరా అంటే దీన్ని అడ్డం పెట్టుకుని చేస్తలేరు, ఎందుకంటే ప్రజా వ్యతిరేకత ఉంది కనుక ఇప్పుడు అసలు చెయ్యరు. నెంబర్ 1. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి దగ్గర పోతా అంటే అందరు సహకరిస్తారంటే వస్తారు. వచ్చిన ఆడ కాదు కదా, ఆడ పీఠ కూడా అట్లే ఉన్నది కదా. కేంద్ర ప్రభుత్వం ఏమంటదంటే మేము కులగణన చెయ్యము అంటున్నది కరాఖండిగా. ఆ చెయ్యని రోజులు ఇక్కడ అయోధ్య దాకా అమాస ఆగుతుందా అంటున్నాను. మీ ఇద్దరు పంచాయతీలు ఏమైందంటే, ఒక మాట సార్, టైం అయిపోయింది కానీ నాకు టైం ఇవ్వలేదు మీరు. నేనేమంటున్నాను, మీ ఇద్దరు పంచాయతీలు ఏమైందంటే ఇద్దరు చుట్టపోని నిలబడతాను కాక ఇద్దరు భార్య భర్తలు గొడవ పెట్టుకుంటాట, ఉప్పుతుత్తి గొడవ. వాడు ఓంగనే మళ్ళీ కలిసిపోయినట్టు అటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ అది కాదు సార్ సమస్య. కేంద్ర ప్రభుత్వాన్ని మనందరం డిమాండ్ చేద్దాం, కులగణన జనాభా లెక్కలు చేయమంటాం, జనాభా లెక్కలు కులగణన కలపంటున్నాం. కలిపితే అయిపోతుంది కదా, అయిపోతుంది కదా అంటున్నాడు. రైట్. బిఆర్ఎస్ రామ్మోహన్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి మీరు. ఒక్కటిసారి ఇందులో క్లారిటీగా మనం గమనించాల్సిన కాంగ్రెస్ పెద్దలు చెప్తా ఉన్నారు. ఇందులో ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సింది, రాష్ట్ర ప్రయోజనాలు బీసీ ప్రయోజనాలు ముఖ్యంగానే మాట్లాడదాం. పార్టీ పరంగా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మీరు మేమేం చెప్పినా ఎవరేం చెప్పినా ఇక్కడ చెప్తా ఉన్నాం. ఇప్పుడు అదే చెప్తున్నా అండి, మీరు ఈ ముస్లిం బీసీ అని తెంచి కేంద్ర ప్రభుత్వం పైన దొబ్బేద్దామని చెప్తా ఉన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఒప్పుకోమని గతం చాలా సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు ఫైన్ తీసుకుపోయి ఆడ పెట్టి ఏం నిరూపిద్దాం అనుకున్నాండి ఈ రోజు? అంటే మాకేం చాలా కాలేదు, మేమేదో చేయనీకోయినా మీకు బుజ్జగింపు చర్యది. కాబట్టి ఇటువంటి పనులు మానుకొని ఇమ్మీడియట్ గా చర్యలు హక్కు మనకే ఉంది, రాష్ట్ర పరిధిలోకి మీరు చేసుకోవచ్చు కులగానే చెప్పినారు. కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా మనం ఏం చెప్తున్నాం, మీరు ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వెంబడి సవరించండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర అవసరం లేదు విషయం, రాష్ట్ర ప్రభుత్వమే సవరణ చేసుకొని ఇమ్మీడియట్ గా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. ఎందుకు అంటే మీరు ఆ ఎన్నికలకు పోతే మీరు చేసే తప్పులు బయటపడతాయి, మళ్ళీ వ్యతిరేకంగా రిజల్ట్ వస్తుంది భయపడి ఈ ఎన్నికలు పెడతలేరు. కాబట్టి ఈ కులగన తప్పు చేసిర్రు, ఎన్నికలు పెడతలేరు, ఈ రెండు సాకు. కాబట్టి ఎన్నికలు పెట్టాలంటే కులగన సరిగ్గా జరగాలి. ఆ లోపాలు వెంటనే సవరించి దానికి న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకొని కులగన సరిగ్గా చేసి బీసీలకు సమాన వాటా ఇచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. రైట్. బిఆర్ఎస్ రామ్మోహన్ గారికి మీకు ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ పార్టీ రవిచంద్ర గారికి మీకు కూడా ధన్యవాదాలు. అలాగే అనలిస్ట్ రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు.